ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రావల్పిండి వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో గ్రూప్ బిలో సెమీస్ సమీకరణాలు మారాయి. మ్యాచ్ రద్దు కారణంగా వచ్చిన పాయింట్తో దక్షిణాఫ్రికా, ఆసీస్ చెరో 3 పాయింట్లతో తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ మీద 107 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన దక్షిణాఫ్రికా నెట్ రన్ రేట్ ఆసీస్ కన్నా మెరుగ్గా ఉంది. ఒక్కో మ్యాచ్ ఓడిపోయిన ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ 0 పాయింట్లతో చివరి 2 స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా జట్టు సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మార్చి 1న ఇంగ్లాండ్ లో జరగనున్న మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాలి. అప్పుడు మొత్తం 5 పాయింట్లతో సెమీస్ కు చేరుకుంటుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా ఓడిపోతే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన ప్రమాదంలో పడుతోంది. ఆస్ట్రేలియా తన తర్వాత మ్యాచ్ ను శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్ ఆడనుంది. ఇందులో సంచలనాలు జరగకుండా ఆసీస్ విజయం సాధిస్తే 5 పాయింట్లతో సెమీస్ కు దూసుకుపోతోంది. ప్రస్తుతం స్టార్ ప్లేయర్లు దూరమైన ఆసీస్ కూర్పు బలంగా లేదు. అలాగే సంచలనాలకు మారుపేరైన ఆఫ్ఘన్లు ఏదైనా అద్భుతం చేసి ఓడిస్తే కంగారులు సెమీస్ కి దూరమయ్యే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో బుధవారం జరగనున్న మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించి మార్చి 1న దక్షిణాఫ్రికాపై కూడా గెలిస్తే 4 పాయింట్లతో సెమీస్కు చేరుకుంటుంది. ఈ 2 మ్యాచ్ల్లో ఒక్కటి ఓడిన ఇంగ్లాండ్కు సెమీస్ దారులు మూసుకుపోతాయి. ఆఫ్ఘనిస్తాన్ చూస్తే వరుసగా 2 సంచలనాలు నమోదు చేస్తేనే సెమీస్కు చేరుతుంది. అంటే ఇంగ్లాండ్, ఆసీస్ లాంటి మేటి జట్లను ఢీకొట్టి నిలబడాలి. అయితే ఇది అంత సులభం కాదు. ఇక గ్రూప్ ఏ నుంచి ఇప్పటికే టీమిండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ కు చేరుకున్నాయి. మార్చి 2న ఈ 2 జట్ల మధ్య జరగనున్న మ్యాచ్లో గెలిచిన వారు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలుస్తారు. ఇది టోర్నీ తర్వాత కీలకంగా మారే అవకాశం ఉంది.